హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్, పంచాయత్ సెక్రటరీ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. మనం ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే అవార్డ్స్. ఈ అవార్డ్స్ 2017కు గాను కేంద్ర ప్రభుత్వం ఎవరెవరికి ఏమేమి అవార్డులు ఇచ్చింది, ఓకే, పద్మశ్రీ ఎంతమందికి వచ్చింది, పద్మవిభూషణ్ ఎంతమందికి ఇచ్చింది, అయితే వాళ్ళు ఎవరు ఏంటి అనే దాని మీద మనల్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బిట్లు అనేవి అడగడం జరుగుతుంది. అలాగైతే మనం ఈ రోజున ఈ అవార్డ్స్ గురించి చెప్పుకుందాము. 2017 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం 89 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఎంతమందికి? 89 మందికి పద్మ పురస్కారాలని ప్రకటించింది. గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని పద్మ అవార్డులకు ఎంపికైన వారి జాబితాను జనవరి 25న విడుదల చేసింది. ఏ రోజున విడుదల చేసిందంటే జనవరి 25న విడుదల చేయడం అనేది జరిగింది. తర్వాత ఇందులో 7గురికి రెండో అత్యున్నత భారత పురస్కారం పద్మ విభూషణ్, మరో 7గురికి పద్మభూషణ్, 75 మందికి పద్మశ్రీ లభించాయి. పద్మశ్రీ ఎంతమంది కంటే 75 మందికి లభించడం అనేది జరిగింది. తర్వాత పురస్కారాలకు ఎంపికైన వారిలో 19 మంది మహిళలు, 5గురు విదేశీయులు ఎన్ఆర్ఐలు ఉన్నారు, 6గురు మరణాంతరము అవార్డులను ఎంపికయ్యారు. అలాగైతే మనం అడగొచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో 2017 అవార్డులకు గాను మరణాంతరం అవార్డులకు ఎంపికైన వారు ఎంతమంది అంటే 6గురు ఎంపిక అవడం అనేది జరిగిందని చెప్పొచ్చు. తర్వాత అవార్డుల కోసం దేశవ్యాప్తంగా 18,000 నామినేషన్లు వచ్చాయి. ఎంతమంది అంటే దేశవ్యాప్తంగా 18,000 నామినేషన్లు అనేవి రావడం అనేది జరిగింది. తర్వాత తెలంగాణ నుంచి 6గురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 పద్మశ్రీ పురస్కారాలు వరించాయి. తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేస్తే మనకి 6గురిని, అదే మన ఆంధ్ర స్టేట్ నుంచి అయితే 2కి ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాలు అనేవి రావడం జరిగింది. అలాగైతే ఇక్కడ సామాజిక, రాజకీయ, శాస్త్ర సాంకేతిక, వైద్య, సంగీత, ఆధ్యాత్మిక, క్రీడా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా ఈ అవార్డులను అందిస్తారు. ఓకే, మనం ఈ సిరీస్ కూడా చాలా బాగా గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ దేంట్లో అంటే సామాజికంగా, రాజకీయంగా, శాస్త్ర సాంకేతిక, వైద్య, సంగీత, ఆధ్యాత్మిక, క్రీడా రంగాల్లో విశేష కృషి చేసిన వారికి ఏటా ఈ అవార్డులు అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగైతే ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాల నుంచి గ్రహీతలు ఎవరంటే మనకి యాక్క యాదవగిరిరావు గారు, ఈయన తెలంగాణ స్టేటు పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను, మీరు కూడా రాసుకోండి. యాదగిరిరావు గారు, ఈయన తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారు. ఈయనకి పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. తర్వాత టి హనుమాన్ చౌదరి గారు, టి హనుమాన్ చౌదరి గారు, ఈయన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందినవారు. ఈయన కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. తర్వాత చూస్తే మనకి వి కోటేశ్వరమ్మ గారు, ఈవిడ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందినవారు. ఈవిడ కూడా పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. తర్వాత చూస్తే మహమ్మద్ అబ్దుల్ వహీద్, మహమ్మద్ అబ్దుల్ వహీద్, ఈయన తెలంగాణ స్టేట్కి సంబంధించిన వారు. ఈయనకు కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. తర్వాత చంద్రకాంత్ పితావా,
పితావా పితావా ఈయన తెలంగాణ స్టేట్కి చెందినవారు. ఈయన కూడా పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. తర్వాత చింతకింది మల్లేశం గారు, ఈయన కూడా తెలంగాణ స్టేట్కి చెందినవారు. ఈయన కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. తర్వాత దారిపల్లి రామయ్య గారు, బివిఆర్ మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరూ కూడా తెలంగాణ స్టేట్కి చెందిన వారే. వీరికి కూడా పద్మశ్రీ అవార్డు అనేది రావడం జరిగింది. తర్వాత పద్మ విభూషణ్ గ్రహీతలు, పద్మ విభూషణ్ గ్రహీతలు, ఈ పద్మ విభూషణ్ గ్రహీతలు ఎవరంటే యేసుదాసు గారు. ఈయన కేరళ స్టేట్కి చెందినవారు. తర్వాత సద్గురు జగ్గి వాసుదేవ్ గారు, ఈయన తమిళనాడు స్టేట్కి సంబంధించిన వారు. సద్గురు జగ్గి వాసుదేవ్ గారు, ఈయన తమిళనాడు స్టేట్కి చెందినవారు. తర్వాత శరత్ పవార్, ఈయన మహారాష్ట్ర స్టేట్కి చెందినవారు. తర్వాత మురళీ మనోహర్ జోషి గారు, ఈ మురళీ మనోహర్ జోషి గారు వచ్చేసి ఉత్తరప్రదేశ్ స్టేట్కి చెందినవారు. ఓకే, నేను మురళీ మనోహర్ జోషి గారు, ఈయన ఉత్తరప్రదేశ్ స్టేట్కి చెందినవారు. తర్వాత ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు గారు, ఈయన కర్ణాటక స్టేట్కి చెందినవారు. ఓకే, మీరు నోట్ చేసుకోండి. ఉడిపి రామచంద్రరావు గారు, ఈయన కర్ణాటక స్టేట్కి చెందినవారు. తర్వాత సుందర్లాల్ పట్వా గారు, ఈయన మరణాంతరం రావడం జరిగింది. ఈయన వచ్చేసి మధ్యప్రదేశ్ స్టేట్కి చెందినవారు. తర్వాత పిఏ సంగ్మా, ఓకే, ఈ వీరు కూడా మరణాంతరం రావడం జరిగింది. ఈయన మేఘాలయ స్టేట్కి చెందినవారు అనమాట. ఓకే, మరణాంతరం ఎవరికి వచ్చింది పద్మ విభూషణ్ అంటే వీరనమాట. ఎవరు? సుందర్లాల్ పట్వా గారు, పిఏ సగ్మం. ఓకే, ఇంతవరకు కూడా మనం పద్మ విభూషణ్ గ్రహీతల గురించి చెప్పుకున్నాము. ఇప్పుడు చూస్తే పద్మభూషణ్ గ్రహీతలు ఎవరున్నారు? పద్మభూషణ్ గ్రహీతలు, పద్మభూషణ్, ఈ పద్మభూషణ్ గ్రహీతలు వచ్చేసరికి విశ్వమోహన్ భట్. ఈ విశ్వమోహన్ భట్ ఏంటంటే వీరు రాజస్థాన్ స్టేట్కి చెందినవారు. తర్వాత ప్రొఫెసర్ దేవి ప్రసాద్ ద్వివేది, ఈయన కూడా మనకి ఉత్తరప్రదేశ్ స్టేట్కి చెందినవారు ఈయన. తర్వాత పెహంతోన్ ఉద్వాదియా, ఈయన మహారాష్ట్ర స్టేట్కి చెందినవారు. రత్నసుందర్ మహారాజ్ గుజరాత్ స్టేట్కి చెందినవారు. స్వామి నిరంజనానంద సరస్వతి బీహార్ స్టేట్కి చెందినవారు. జో రామస్వామి, ఈయన మరణాంతరం వచ్చింది ఈయనకి, తమిళనాడు స్టేట్కి చెందినవారు. తర్వాత యువరాణి మహాచక్రి సిరోన్ ధోర్న్, ఈవిడ థాయిలాండ్ దేశానికి చెందినవారు. అలాగైతే 2017 గాను మరణాంతరం పద్మ విభూషణ్ గ్రహీత మరణాంతరం ఎవరికి వచ్చింది అంటే మనం ఏం చెప్పాలంటే చో రామస్వామి. ఓకే, రామస్వామి గారికి రావడం జరిగింది. ఏంటంటే మరణాంతరం పద్మభూషణ్ గ్రహీతగా మనం చెప్పుకోవచ్చు. ఈయన ఏ స్టేట్కి చెందినవారంటే తమిళనాడు స్టేట్కి చెందినవారు అని చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే మనకి పద్మశ్రీ గ్రహీతలు చాలా మంది ఉన్నారు. ఓకే, పద్మశ్రీ గ్రహీతలు వచ్చేసి మనకి దీంట్లో వసతి బిస్త్, ఓకే, భారతి విష్ణువర్ధన్, వీళ్ళందరి లిస్టు కూడా
నేను మీకు యూట్యూబ్లో ఇక్కడ పక్కన డిస్ప్లే అవుతుంది చూడండి. వీరందరినీ కూడా మీరు నోట్ చేసుకుని గుర్తుంచుకోవాలి. నేను ఒకసారి చెప్పినంత మాత్రాన మీకు ఇవి గుర్తుండవు. పక్కన డిస్ప్లే అవుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు ఒకసారి యూట్యూబ్ ఆపి వీటిలన్నిటిని కూడా పద్మశ్రీ గ్రహీతలందరినీ కూడా ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం డాక్టర్ రఘురామ్కు బీసీ రాయ్ అవార్డు వచ్చింది. అసలు ఈ బీసీ రాయ్ అవార్డు అనేది ఎవరికి ఇస్తారు, దేనికి సంబంధించినటువంటి అవార్డు ఇది అని కనుక మనం అడిగితే వైద్య రంగానికి సంబంధించింది అనమాట. ఓకే, డాక్టర్ రఘురామ్కు బీసీ రాయ్ అవార్డు అనేది రావడం జరిగింది. అలాగైతే ఇక్కడ హైదరాబాద్కు చెందినటువంటి రొమ్ము క్యాన్సర్ నిపుణుడు డాక్టర్ పి రఘురామ్ ఓకే ప్రతిష్టాత్మక బీసీ రాయ్ జాతీయ అవార్డు 2016కు ఎంపిక అవ్వడం జరిగింది. ఓకే, 2016కి మనకి బీసీ రాయ్ అవార్డుకి ఎంపిక అవడం జరిగింది. ఎవరంటే పేరు వచ్చేసి ఓకే ఓకే రఘురామ్ గారికి 2016 గానే రావడం జరిగింది. అలాగైతే ఏంటంటే అవుట్ స్టాండింగ్ సర్వీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సోషియో మెడికల్ రిలీఫ్ సేవకు గుర్తింపుగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆయనకు ఈ అవార్డును ప్రకటించింది. ఓకే, తర్వాత చూస్తే మనకి జూలై 1న వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారనమాట. అసలు వైద్యుల దినోత్సవం ఎప్పుడంటే జూలై 1వ తారీఖున. మన ఇది చిన్న బిట్టిగా అడిగిందా సరే మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జూలై 1వ తారీఖున వైద్యుల దినోత్సవంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే ఓకే దీంట్లో ఏంటంటే డాక్టర్ రఘునాథరావు గారికి బీసీ రాయ్ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఇక్కడ డాక్టర్ రఘునాథ ఈయనకి ఏంటంటే బీసీ రాయ్ పురస్కారం అనేది ఇవ్వడం జరిగింది. వీరి గురించి చెప్పాలంటే విశాఖలోని అంగనంపూడి హోమీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ దిగమర్తి రఘునాథరావు గారు ఈయన 2016 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక డాక్టర్ బీసీ రాయ్ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఓకే, అలాగైతే క్యాన్సర్ నిరోధక సేవతో పాటు వైద్య రంగంలోని భిన్న విభాగాల నిపుణులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఏంటంటే ఇలా ఎంపిక చేయడం అని చెప్పింది ఎవరంటే భారతీయ వైద్య మండలి ప్రకటించిందనమాట. ఏంటి, ఈయన క్యాన్సర్ నిరోధక సేవతో పాటు వైద్య రంగంలోని భిన్న విభాగాల నిపుణులకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకు ఆయన్ను అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు భారతీయ వైద్య మండలి ప్రకటించింది. ఓకే, భారతీయ వైద్య మండలి అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈ రకంగా బీసీ రాయ్ పురస్కారం ఇక్కడ బీసీ రాయ్ పురస్కారం. ఓకే, ఈ రకంగా మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మనం ఇది ఇంపార్టెంట్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఇది అడిగే అవకాశాలు ఉన్నాయి. బీసీ రాయ్ పురస్కారం ఎవరికి వచ్చింది అని అడిగితే మనం ఆన్సర్ చేయగలగాలి. ఇంకోటి ఏంటంటే మన నెక్స్ట్ వీడియోలో సైనిక పతాకాలు ప్రకటించినటువంటి కేంద్రం గురించి, అదేవిధంగా చూస్తే అవార్డుల జాబితా, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము. నా నెక్స్ట్ వీడియో మీరు చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.